భగవంతుడంటే కేవలం నేను తెచ్చుకున్న ఒక విగ్రహము అన్నవాడికి బెంగ ఏమి ఉండదు. కాదది విగ్రహం కాదు, అది భగవంతుడు అన్నవాడికే బెంగ. అది విగ్రహం కాదండి, అది పరమాత్మ, ఆయనకు అన్నీ తెలుసు, నేను ఏం చేస్తున్నానన్న విషయాలు అన్నీ తెలుసు అన్నవాడికి ఎప్పుడైనా తప్పు చేయడానికి భయపడతాడు. కాబట్టి అది ఆరోగ్యవంతమైన భయం. అదే సమయంలో ధైర్యం. ఏమిటి ధైర్యం అంటే, ఆ భగవంతుడు ఏ ధర్మాన్ని వేదం ద్వారా ఇచ్చాడో ఆ ధర్మాన్ని నేను పట్టుకుని ఉండగా నేను పాడబడవన్న మాట సంభవం కాదు. నన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన నన్ను రక్షిస్తాడు కాబట్టి నేను బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అన్న ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఏకకాలంలో ఆరోగ్యవంతమైన ధర్మానుష్ఠానం చేత కలిగినటువంటి ధైర్యం, రెండిటి చేత ప్రవర్తించగలిగినటు ఉన్నత స్థితిని భక్తులకు కటాక్షించగలిగిన వాడు కూడా ఆ భగవంతుడే. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విషయంలో ఒక్కొక్క నామము చేత ఆయన లోకమునకు చేసే మహోపకారం, ఏ కారణము చేత ఆయన ప్రీతి చెందుతూ ఉంటారు అన్న విషయం అన్వయం అవుతూ ఉంటుంది. ఆయనకి సేనాని అంటే దేవసేనాని అంటే దేవతల యొక్క సైన్యానికి ఆధ్యక్షం వహించి ఎప్పుడూ గెలుపు వచ్చేటట్టుగా చూస్తూ ఉంటారు.